సార్ ఎప్పుడొస్తాడోనని అభిమానులు గట్టిగానే ఎదురు చూసిండ్రు. కారు పార్టీ కార్యకర్తలు సుత పెద్దసారు ముచ్చట్ల కొరకు కాసుకొని కూకున్నారు. అటు చేయి పాటోళ్ళు ఇటు పూ పాటోళ్ళు కూడా పెద్ద మనిషి ఏం మాట్లాడుతాడోనని తీరొక్క తయారైండ్లు. మొత్తానికి గులాబీ పార్టీ 25 ఏండ్ల మీటింగ్ కు సార్ రానే వచ్చిండు. ముచ్చట్లు జోరుగా చెప్పిండు. పాండ్రి కేసీఆర్ సార్ ముచ్చటనుక షాన్ వద్దులైతాంది. అట్లా పోయి చూసేద్దాం. ఎటు చూసినా గులాబీ జెండాలే రెపరెపలాడినాయి. బాటలన్నీ ఎలక తుర్తికే సాగినాయి. కారు పార్టీ లీడర్లు కార్యకర్తల జోషు చిన్నగా లేదు పోన్రి. 25 ఏండ్ల పండుగను దేశం అంతా చెప్పుకునేటంత ఘనంగా చేసిండ్రు. ఎక్కడ చూసినా బాటలు కిక్కిరిసినాయి. ట్రాఫిక్ జాములతోని ఆగమాగమైనరు జనాలు. ఇక కారు పార్టీ లీడర్ల హంగామా చిన్నగా లేదు పోన్రి. స్టెప్పులతోని దుమ్ము లేపిండ్రు. ఎప్పటి లెక్కనే మాజీ మంత్రి మల్లన్న డీజే టిల్లు లెక్క డ్యాన్సులు వేసిండు. గూట్లే పిట్టే తలకాయ బయటికి పెట్టి చూసినట్టు కార్లకేంచి బయటికి వెళ్ళి 2 చేతులు మీదికెత్తి అందరికి చూపించుకుంటా హల్చల్ చేసిండు. ఇక ఆయితారం అందులో పొద్దుమీకంగా మీటింగ్ పెట్టిండ్రు కాబట్టి పబ్లిక్ శితం వచ్చిండ్రు. 10 లక్షల మంది వచ్చిండ్రో లేదో కానీ ఎక్కడ చూసినా జనం అయితే కనిపించిండ్రు. మీదికేంచి చూస్తే గులాబీ పువ్వులు పూసినట్టే అనిపించింది పోన్రే. ఇక కేసీఆర్ సారు షానొద్దులకు లేక బయటకు వచ్చిండని సారును చూడడానికి కూడా శితం జనాలు పోయిండ్రు. సారు ముచ్చట ఎట్టట నడిచింది అంటే రైతు బంధు డబ్బులు ఏ విధంగా వచ్చేది, శనుకులు పడుతుంటే చకా వచ్చి బ్యాంకులలో డబ్బులు పడి రైతుల సెల్ ఫోన్లు మోగుతుండే. ఆ విధంగా కడుపులో చల్లగదలకుండా రైతాంగానికి రైతు బంధు పథకాన్ని అమలు చేసుకున్నాం. రకరకాల వ్యక్తులు రకరకాల మాట్లాడినారు. జై కిసాన్ జై జవాన్ అన్నారు తప్ప వాళ్ళ సంక్షేమం ఏ ప్రభుత్వం కూడా చూడలేదు. ఎక్కడున్న తెలంగాణ ఎక్కడికి పోయింది? రైతు బంధు కాడ నుంచి సురువు చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు దాకా ఒక్కొక్క ముచ్చట కాదు పోన్రి. ఇన్నొద్దులు చేను కాడున్న ఇంట్లో కూకొని మనసులో ఏమేమి అనుకున్నాడో అవన్నీ పబ్లిక్ ముంగట పెట్టిండు సారు. వరుస బట్టి గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు, అబద్ధాలు చెప్పుట్ల కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు. ఎన్ని చెప్పిరి ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకి వెళ్ళి కూడా దిగిరి సప్పట్లు కొట్టి డాన్సులు చేసి స్టేజీల మీద. ఏమిత్తాడా కేసీఆర్? రైతు బంధు 10,000 ఇస్తాడు, మేము 15 ఇస్తాం. కేసీఆర్ పెన్షన్లు 2,000 ఇస్తాడు, మేము 4,000 ఇస్తాం. చెప్పిన వాళ్ళు ఒకసారి శైలవటరు దయచేసి. కారు పార్టీ పని అయిపోయింది, అట్లయితాంది ఇట్లయితాంది అన్నట్టు చెయ్యి పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు తాపకోసారి మాట్లాడుతుండ్రని గట్టిగానే గారం అయిండు సారు. నాట్లేసే టైం వస్తే అలుకుడు చేస్తాను, బట్టలుస్తాను. మొలకగా అలుకుడు చేస్తాం కదా, తుకాలు పోయేమా పెద్ద మొగోడని కొన్ని పిలిచిరట. మొగోడని మొలకాల్చడానికి పిలిస్తే ఎలక పిల్లని చూసి ఎలంకర పడ్డాడు. ఇక మా అంత సిపాయిలు లేరు, మేము తెచ్చే ఇస్తాం, 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచిగున్న తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిండ్రు, దగా చేసిండ్రు. గిట్ల షానొద్దులకు బయటకు వచ్చిన కేసీఆర్ సారు పబ్లిక్ కు కరువు తీర చెప్పిండు ముచ్చట్లు. సర్కారు వాళ్ళ మీద గజగట్టి ఆడినట్టే చేసిండు. ఇన్నొద్దులు ఒక లెక్క, ఇప్పటి సంత ఒక లెక్క, మళ్ళా జోరు పెంచుతాం అన్నట్టే మాట్లాడిండు. అటు చెయ్యి పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు కూడా సారు ముచ్చట్లకు మరలబడ్డట్టే బాణాలు వేస్తేందుకు ముందుకు ముందే అన్ని తీర్లు తయారయ్యిండ్రు. మరిగా చూడాలే మాటల తూటాలు ఎట్టెట్ట